హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th ఎపిసోడ్ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో మోఫాంగ్ నేను మీకు ఈ ప్లేస్ని చూపిస్తాను అని అంటూ ఉన్నాడు. దానికి హీరో కోపంగా నాకు ఈ అమ్మాయినే ఊరంతా తిప్పి చూపించాలి అని కోపంగా అంటూ ఉన్నాడు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మోఫాంగ్, షిన్షి ఇద్దరు ఒకరినొకరు ఉరిమి చూసుకుంటూ ఉన్నారు. అప్పుడు షెన్లీ అంటుంది, 3 daysలో నన్ను క్యూర్ చేస్తాను అని చెప్పారు. దానికి ముందుగానే నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటూ ఉంది. అది విని షెన్షి, అయితే ఓకే, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా అనేసి మోఫాంగ్ ఫేస్ దగ్గరికి వచ్చేసి ఉరిమి చూసేసి అక్కడి నుండి హీరో బయటకు వెళ్ళిపోతున్నాడు. అదంతా చూసి మోఫాంగ్కి కొంచెం కోపంగా ఉంది. ఇక్కడేమో హీరో హమ్మయ్య ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంది అని బయటకు నడిచి వస్తూ ఉన్నప్పుడు ఇందాక షెన్లీ దగ్గర ఒక పని అబ్బాయి మోఫాంగ్ గురించి అడగగానే బయటకు పారిపోయి ఉంటాడు కదా, అతను నిలబడుకొని ఉన్నాడు. అతనిప్పుడు హీరోని చూస్తూ ఉన్నాడు. అప్పుడు షెన్షి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. కాసేపటి ముందర షెన్లీ మైకంలో ఉన్నప్పుడు హీరో షెన్లీ తలని నిమురుతూ తనని ఓదారుస్తూ నిద్రపుచ్చుతూ ఉన్నాడు. దాన్ని ఆ పని అతను చూసి ఉంటాడు. ఇప్పుడు అబ్బాయి అదంతా గుర్తుకు వచ్చి అక్కడి నుండి పారిపోదాము అని ట్రై చేస్తూ ఉంటే ఆగు అని హీరో అంటూ మర్చిపో అనేసి ఒక మంత్రాన్ని వెయ్యగానే ఆ అబ్బాయి మర్చిపోతున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో నాకేమీ అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఆ అబ్బాయి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు 3 days గడిచిపోతుంది. షెన్లీకి ఫైనల్ ట్రీట్మెంట్ ఇచ్చే రోజు కూడా వచ్చేస్తుంది. హీరో కొంచెం షెన్లీకి పవర్ ఇస్తూ ఉంటే షెన్లీ ఏమీ పట్టించుకోనట్టు కూర్చొని ఇంకా మాట్లాడి ఏం యూజ్ ఉందిలే అనేసి, ఈ ప్లేస్లో చెడ్డ శక్తులు అటాక్ చేయకుండా మీరు సీల్స్ వేశారంట కదా, అలానే సెకండరీగా ఒక 4 ఐటమ్స్ని దాచిపెట్టారంట కదా, అది ఎక్కడెక్కడ ఉందో మీకు గుర్తుందా అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి హీరో ఒకటి ఆ కొండ చివరిలో, ఇంకొకటి నది దగ్గర ఉంది అనేసి, ఇంకా రెండిటి గురించి ఏమీ చెప్పకుండా ఒకసారి నీ చేతుల్ని కాళ్ళని మూవ్ చేసి చూడు అని హీరో అనగానే షెన్లీ కూడా మూవ్ చేసి చూస్తుంది. రికవర్ అవ్వడానికి ఇంకొక 15 రోజులు పడుతుంది అనుకున్నాను, కానీ ఈ గాయాన్ని 2 రోజుల్లోనే క్యూర్ అయ్యేలాగా చేశారు. మీరు నిజంగా చాలా గ్రేట్ అని షెన్లీ అంటూ ఉంటే అంతలో హీరో షెన్లీ చేయిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ షెన్లీ చేతిని వెనక్కి లాక్కుంటూ ఉంది. దాంతో హీరో, నువ్వెంత ధైర్యమైన అమ్మాయివి, కానీ నువ్విలా సిగ్గుపడతావని నేను అనుకోలేదు. నేను నీ చేతి వేళల్లో ఉండే చిన్న చిన్న బోన్స్ అంతా క్యూర్ అయిందా లేదా అని చెక్ చేయాలి, అందుకోసమే నీ చేతిని పట్టుకున్నాను అనేసి షెన్లీ చేతి వేళని పట్టుకుని నా చేతిని కొంచెం గట్టిగా పట్టుకొని హీరో అంటున్నాడు. సేమ్ అలానే షెన్లీ కూడా చేస్తూ ఉంది. నా చేతిలో ప్రాబ్లమ్స్ ఏమీ లేనట్టు నాకు అనిపిస్తూ ఉంది, కానీ ఎక్కడ నేను గట్టిగా పట్టుకుంటే మీ చెయ్యి విరిగిపోతుందేమోనని నాకు భయంగా ఉంది అని షెన్లీ అంటూ ఉంటే అది విని హీరో, నువ్వేం భయపడకుండా నా చెయ్యిని గట్టిగా పట్టుకో, నా చేతికి ఏమీ కాదు, నా చెయ్యిని నువ్వు ఇంచలేవు అని హీరో అంటూ ఉంటే అది విని షెన్లీ లోపల ఏదో థింక్ చేస్తూ ఉంది. అదేంటి అంటే, వీడేమైనా నేను లవ్ చేసిన షిన్షీనా, చిటిక వేయగానే చేతులు విరిగిపోయి పడిపోవడానికి ఇతను ఆదిదేవుడు అని నేను మర్చిపోయాను అని అనుకొని షెన్షీ చేతిని గట్టిగా ఆదిమి పట్టుకుంటుంది. ఇప్పుడు షెన్షీ నీ చేతులంతా బాగానే ఉంది అనేసి చేతిని వెనక్కి లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ షెన్లీ వదిలేలాగా లేదు. మన హీరో పాపం కష్టపడి చేతిని వెనక్కి లాక్కుంటున్నాడు. ఈ రోజు నీ హెల్త్ క్యూర్ అయిపోయింది కాబట్టి మనం ఈరోజు ఆఫ్టర్నూన్ నుండి బయటకు వెళ్దామా, ఊరంతా నాకు తిప్పి చూపిస్తావా అని షెన్షీ అడుగుతూ ఉంటే ఏంటి ఆఫ్టర్నూన్నా అని షెన్లీ అడుగుతూ ఉంది. అది విని హీరో, ఈవినింగ్ అయినా నాకు పర్లేదు అని అంటున్నాడు. దానికి హీరోయిన్, అమ్మో ఈవినింగ్ అయితే నైట్ అంతా వీడితోనే ఉండాలి, దానికి బదులుగా ఆఫ్టర్నూన్ వెళ్ళిపోవడమే బెటర్ అనుకొని ఆఫ్టర్నూన్ వెళ్దాము అని అంటుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది. షెన్లీ ఒక మ్యాప్ను తీసుకొని ఇద్దరూ కలిసి ఆ కొండ చివరికి వెళ్తూ ఉన్నారు. సగం దూరం వరకే మన దగ్గర మ్యాప్ ఉంది, తర్వాత వెళ్ళడానికి మన దగ్గర మ్యాప్ లేదు అని షెన్లీ అంటూ వెళ్తూ ఉంది. మన హీరో డ్రెస్ చాలా పొడవుగా ఉన్నట్టు ఉంది, అది అక్కడక్కడ ఉన్న చెట్లకి ఇరుక్కుంటూ ఉంది. అప్పుడు షెన్లీ హీరోని తిరిగి చూసి, ఈయన ఏంటి ఇంత స్లోగా వస్తూ ఉన్నాడు, ఈయన వచ్చేలోపు తెల్లవారిపోతుందేమో అని అనుకుంటూ ఉండేలోపే హీరో ఒక్క నిమిషం అనేసి ఒక మ్యాజిక్ వేసి ఆ ఎక్స్ట్రా ఉన్న డ్రెస్ నంతా కట్ చేసేస్తున్నాడు. సరే త్వరగా రండి వెళ్దాము అని షెన్లీ పిలవగానే ఇప్పుడు ఇద్దరూ కలిసి నడిచి వెళ్తూ ఉన్నారు. ఈ ప్లేస్ క్యాంప్ నుండి చాలా దూరంలో ఉంది. దీని తర్వాత ఎలా ఉండబోతుందో మనం చెప్పలేము. ఒకవేళ ఎగురుకుంటూ వెళ్ళినా ల్యాండ్ అవ్వడానికి
హీరోకి ప్లేస్ ఉండదు, ఈ ప్లేస్ అంతా చెడ్డ శక్తుల వల్ల అంతా బ్లాక్ అయిపోయి ఉంది అనేసి షెన్లీ వెనుకకు తిరిగి చూస్తే అక్కడ మన హీరో కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లారు ఆదిదేవుడు గారు అని షెన్లీ అరుస్తూ ఉంటే అప్పుడు షిన్షి ఆపోజిట్ లో నడిచి వస్తూ మ్యాజిక్ వేసి అక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ ని రిమూవ్ చేస్తూ వస్తున్నాడు. షెన్లీ ఇప్పుడు హీరోని చూస్తూ లైట్ గా స్మైల్ ఇస్తూ ఉంది. ఈ ప్లేస్ కొంచెం భయంకరంగానే ఉంటుంది అని షెన్లీ అంటూ ఉన్నప్పుడే అక్కడికి ఒక చిన్న పందిపిల్ల నెగటివ్ ఎనర్జీతో బాధపడుతూ వచ్చి షెన్లీని డిస్టర్బ్ చేస్తూ ఉంది. దాన్ని చూసి షెన్లీ హే నన్ను వదులు, దూరంగా పారిపో అని అంటూ ఉన్నప్పుడే షెన్షి ఇది నెగటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉంది, దీన్ని ఇప్పుడే కాల్ చేస్తాను అని అంటూ ఉంటే అది విని షెన్లీ ఇక్కడ ఉన్నవన్నీ ఆల్మోస్ట్ ఆల్ నెగటివ్ ఎనర్జీతో బాధపడుతూనే ఉన్నాయి, ఇది మనకి ఎలాంటి ప్రాబ్లము కలిగించలేదు, ప్రాబ్లం క్రియేట్ చేస్తేనే కదా మనం పనిష్మెంట్ ఇవ్వగలము అని షెన్లీ అడుగుతూ ఉంటే నేను ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ ముందే తీసుకుంటాను అని హీరో అంటున్నాడు. అలా అయితే లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మీకు బోర్ కొడుతుందేమో కదా అని షెన్లీ ఎటకారంగా అంటూ ఉంటే అది విని హీరో నా లైఫ్ ఆల్రెడీ బోర్గానే ఉంది అని అంటున్నాడు. అంతలో ఆ పందిపిల్ల బాగా డిస్టర్బ్ చేయడంతో షెన్లీ దాన్ని ఒక తన్ను తంతే అది ఎగురుకుంటూ వెళ్ళి దూరంగా పడిపోతుంది. దాన్ని చూసి హీరో తన అమ్మాయేనా అన్నట్టు చూస్తూ ఉన్నాడు. ఇద్దరూ కలిసి కొండ చివరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అని షెన్లీ అడుగుతూ ఉంటే నువ్వేం భయపడకు, నన్ను నమ్మి నాతో రా అని తీసుకొని వెళ్తున్నాడు. ఆ కొండ చివరన ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు బాగా ఎండిపోయి ఉంది. దాని మీద మన హీరో చెయ్యి పెట్టగానే హీరో చేతి నుండి చాలా బొవ్వర్స్ ఆ చెట్టు లోపలికి వెళ్తూ ఉంది. ఇప్పుడు ఆ చెట్టుకి మళ్ళీ ప్రాణం వచ్చి ఆకులంతా వస్తూ ఉంది. ఎండిపోయిన చెట్టు మళ్ళీ ఫ్రెష్గా చిగురించి పెద్ద చెట్టులాగా మారిపోతూ ఉంటే ఆ ఎనర్జీ అంతా చుట్టూ స్ప్రెడ్ అయ్యి ఎండిపోయిన ప్లేస్ అంతా మళ్ళీ పచ్చగా మారుతూ వస్తుంది. అది అంతటితో ఆగకుండా ఊరంతా పచ్చదనం స్ప్రెడ్ అవుతూ ఉంది. దాన్ని ఆ దళపతి చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆకాశంలో నల్లటి మబ్బులంతా తొలగిపోయి ఆకాశంలో చందమామ కనిపిస్తూ ఉంది. దాన్ని చూసి ఆ దళపతి మీ దయ మా మీద చూపించినందుకు చాలా థ్యాంక్స్ ఆదిదేవుడు గారు అని అంటూ ఉన్నాడు. మూఫాంగ్ కూడా అదంతా చూసి ఇది ఆదిదేవుడి శక్తి అనుకొని కుళ్ళుగా చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో షెన్లీ జరిగిందంతా చూసి నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, ఇక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అంతా చిటికలో వెళ్ళిపోయింది, ఇదంతా ముందే ప్లాన్ చేసుకునే మనతో వచ్చినట్టు ఉన్నారు, కానీ నాతో ఏమీ చెప్పనే లేదు అని థింక్ చేస్తూ ఉంది. అంతలో హీరో ఆ చెట్టు నుండి ఒక ఆకుని తీసుకొని వచ్చి షెన్లీకి ఇచ్చి ఈ ఆకుని చూడు అని హీరో అంటూ ఉంటే అది చూసి షెన్లీ అబ్బా ఈ ఆకు ఎంత పచ్చగా ఉందో, మా ఊరి ప్రజలకు కూడా ఈ ఆకుని చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని షెన్లీ అంటూ ఉంటే అది విని హీరో ఈ చెట్టు పైకి ఎక్కాలనిపిస్తుందా అని హీరో అడుగుతూ ఉన్నాడు. పైకి ఎక్కగలమా అని షెన్లీ అంటూ ఉంటే కన్ఫామ్ గా ఎక్కగలమని అంటున్నాడు. అది కాదు, ఇప్పుడే ఈ చెట్టుకి ప్రాణం వచ్చింది, మనం ఎక్కితే ఈ చెట్టు విరిగిపోయి పడిపోదా అని అడుగుతూ ఉంటే అది విని షెన్షి నవ్వుతూ షెన్లీ దగ్గరికి వచ్చి ఒకవేళ ఆ చెట్టు విరిగిపోయి పడిపోతే నీకు నేను వేరే చెట్టుని క్రియేట్ చేసిస్తాను అనేసి షెన్లీ నడుముని పట్టుకొని అక్కడి నుండి చెట్టు పైకి ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇద్దరూ ఆ చెట్టు మీద కూర్చొని చందమామని చూస్తూ ఉన్నారు. అప్పుడు హీరో చెట్టు నుండి ఒక ఆకును కోసి ఏదో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే అది విని షెన్లీ ఇదేం మ్యూజిక్, నేను దీన్ని ఎక్కడో విన్నట్టు ఉన్నానే అని అంటూ ఉంటే దానికి హీరో ఇది ఒక నార్మల్ మ్యూజిక్ అంతే అనేసి ప్లే చేస్తూ ఉన్నాడు. నాకు ప్లే చేయాలని ఉంది అనేసి షెన్లీ కూడా ఒక ఆకును తీసుకొని ఊదుతూ ఉంటే మ్యూజిక్ రావడం ఏమో గాని నోట్లో నుండి వచ్చే గాలికి ఆ ఆకు కూడా వెళ్ళి కింద పడిపోతుంది. దాన్ని చూసి హీరోకి నవ్వొచ్చేస్తుంది. నన్ను ఎగతాళి చేస్తున్నట్టు అనిపిస్తుంది అని షెన్లీ అంటూ ఉంటే చాచా అలా ఏం లేదు, ఈ ప్లేస్ బాగుంది, దాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటున్నాను అని కవర్ చేసుకుంటూ మళ్ళీ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో మూఫాంగ్ చాలా సేపటి నుండి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి దళపతి వచ్చి నీకోసం నేను వైన్ తీసుకుని వచ్చాను, కానీ నీకు హెల్త్ బాలేదు, కొంచెం తక్కువగా తాగు అనేసి ముందే నీకు బాగా గాయాలయ్యుంది, ఎందుకు నువ్వు అయినా ఇంత డల్గా ఉంటున్నావు అనేసి నాకు ఇంకొకటి అర్థం కావడం లేదు, అది ఆదిదేవుడు వర్క్ అంతా ఫినిష్ చేసి ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉండాలి, కానీ ఇంకా వాళ్ళు రాలేదు, దాని గురించి నువ్వేమనుకుంటున్నావు అని దళపతి అడుగుతూ ఉంటే ముందే బాధలో ఉన్న మూఫాంగ్కి ఇంకా బాధ ఎక్కువైపోతుంది. దాన్ని గమనించి ఆ దళపతి అయినా మన షెన్లీ దగ్గర ఏముంది అని నువ్వు షెన్లీని లవ్ చేస్తూ ఉన్నావు, షెన్లీ దగ్గర నీకేం నచ్చింది అని అడుగుతూ ఉంటే అది విని మూఫాంగ్ ఏం నచ్చలేదో అడగండి, ఏం నచ్చింది అని నేను చెప్పలేను అని మూఫాంగ్ అంటున్నాడు. వాళ్ళు వచ్చారు అని ఇన్ఫర్మేషన్ రాగానే మూఫాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు షెన్లీ నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటే పర్లేదు అని హీరో అంటూ ఉన్నాడు. అప్పుడు అక్కడ చాలా మంది గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అది కూడా మన షెన్లీ గురించి. సైలెంట్ గా నిలబడుకొని మన హీరో దాన్ని వింటూ ఉన్నాడు.
మన షెన్లీ మేడం భూలోకానికి వెళ్ళినప్పుడు తను ఒక మనిషితో ప్రేమలో పడిపోయారంట. వాళ్ళని విడగొట్టి తీసుకుని వస్తున్నప్పుడు తను ఆ మనిషిని కిస్ చేసిందంట. తను వేరెవరో కాదు, ఆ మనిషి సేమ్ మన ఆదిదేవుడు లాగానే ఉంటారంట అని అంటూ ఉన్నప్పుడే మన హీరో షెన్లీని చూస్తూ ఉన్నాడు. షెన్లీ అక్కడికి వెళ్ళి ఏంటి చాలాసేపటి నుండి ఖాళీగా ఉన్నట్టు ఉన్నారు అనేసి ఒక పవర్ వెయ్యగానే అక్కడ ఉన్న వాళ్ళందరి కాళ్ళు ఆటోమేటిక్గా పరుగులు తీస్తూ ఉంది. ఇలానే పరుగులు తీస్తూ ఉండండి మార్నింగ్ అయ్యే వరకు, ఎవ్వరు నా దగ్గరికి రాకూడదు అనేసి అందరినీ తరిమేస్తుంది. ఇప్పుడు హీరో మీ వాళ్ళకి గాసిప్ మాట్లాడుకోవడం అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది అని హీరో అంటూ ఉంటే అది విని షెన్లీ మీరు వీటి గురించి పట్టించుకోకండి అని అంటూ ఉంది. ఇదిగో ఈ ఆకు నీకోసమని హీరో ఇస్తూ ఉంటే దాన్ని చూసి షెన్లీ మీరు నన్ను ఎగతాళి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, కానీ నేను ఎలా మ్యూజిక్ తెచ్చుకుంటానో చూడండి అనేసి షెన్లీ వస్తూ ఉన్నప్పుడు అక్కడికి మూఫాంగ్ వస్తున్నాడు. మూఫాంగ్ గాయం ఎలా ఉందో అడగాలనిపిస్తుంది, కానీ షెన్లీ అడుగుదాము అనుకొని వద్దొద్దు వాడితో ప్రేమగా మాట్లాడకూడదు, మనం అలా ప్రేమగా మాట్లాడితే వాడికి ఇంకా నా మీద ప్రేమ పెరిగిపోతుంది అనుకొని స్వర్గానే దగ్గరికి వెళ్ళి జరిగిన మ్యాటర్ అంతా చెప్పు అనేసి షెన్లీ అంటూ ఉంది. అది విని మూఫాంగ్ ఓకే మేడం అలానే చేస్తాను అనేసి నేను మీ దగ్గర చెప్పిన మ్యాటర్ గురించి ఎక్కువగా థింక్ చేసి కన్ఫ్యూజ్ అవ్వకండి, నా మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవడమో నాకు బాగా తెలుసు అని మూఫాంగ్ అంటున్నాడు. ఇక్కడేమో స్వర్గానికి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇలా షెన్లీ ఆ బీస్ట్ని చంపేసిందంట అని చెప్పగానే అది విని స్వర్గరాణి తనకేమీ కాలేదు కదా అని రాణి భయపడిపోతూ ఉంది. తనకి బాగా గాయాలైందంట. అంతలో అక్కడికి ఆదిదేవుడు వచ్చి తనని కాపాడారంట. అది మాత్రమే కాకుండా షెన్లీతో కలిసి వెళ్ళి ఆ కొండ చివరన ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ నంతా క్లియర్ చేశారంట. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్లో ఉండే వాటిని కూడా క్లియర్ చేయడానికి వెళ్తున్నారంట అని అసిస్టెంట్ అంటూ ఉంటే అది విని ఆ స్వర్గరాణి కొంచెం లైట్గా భయపడుతూ ఉంది. ఇప్పుడు మూఫాంగ్ షెన్లీకి బాయ్ చెప్పేసి అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. షెన్లీ ఇప్పుడు ఈ 1000 సంవత్సరాలలో నా దగ్గరికి వచ్చి లవ్ని ఎక్స్ప్రెస్ చేసే ధైర్యం ఎవరికీ లేదు, కానీ ఇప్పుడు ఇతను నాకు ప్రపోజ్ చేశాడు, నన్ను కూడా ఒకరు లవ్ చేస్తారు అని నాకు ఇప్పుడే అర్థమైంది. కానీ మూఫాంగ్ నువ్వు కొంచెం లేటుగా వచ్చేసావురా, నేను భూలోకానికి వెళ్ళి ఆల్రెడీ వేరే అతనితో ప్రేమలో పడిపోయాను, ఇంక ఎవరిని నేను లవ్ చేయలేను, నేను ఒక్కసారి ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళకి జెన్యూన్గా ఉండాలి అని అనుకుంటున్నాను. సారీరా మూఫాంగ్ నువ్వు కొంచెం లేటుగా వచ్చేసావు అనుకుని మూఫాంగ్కి బాయ్ చెప్పేసి నాకు చాలా పనులున్నాయి, నేను ఆదిదేవుడితో కలిసి చాలా పనులు కంప్లీట్ చేయాలి అనుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంది. ఇక్కడ ఆ స్వర్గరాణి ముందర ఒక యంత్రాన్ని పెట్టుకుని దానికి పవర్స్ ఇస్తూ ఉన్నారు. ముందే రాణిగారికి హెల్త్ కొంచెం బాలేకుండా ఉంది. ఇక్కడేమో షెన్లీ హీరో గుడారం ముందు నిలబడుకొని ఏంటి ఇంకా హీరో బయటకు రాలేదు అని అనుకుంటూ చూస్తూ ఉంది. అంతలో హీరో బయటకు వస్తున్నాడు. ఏంటి ఇంత లేటుగా వస్తున్నారు అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి హీరో ఆ ఆకుతో మ్యూజిక్ ప్లే చేసావా అని అడుగుతున్నాడు. అప్పుడు మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. అప్పుడు హీరోయిన్ మ్యూజిక్ ప్లే చేద్దాము అని ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆకు రెండుగా చీలిపోయి ఉంటుంది. ఆ ఆకుని షెన్లీ అప్పుడే పడేసి ఉంటుంది. దాని గురించి థింక్ చేస్తూ ఇప్పుడు దాని గురించి ఎందుకులేండి అనేసి నిన్న మనం కొండ చివరన ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అంతా క్లియర్ చేశాము, అలానే ఈ రోజు నది దగ్గర ఉన్న నెగటివ్ ఎనర్జీస్ ని క్లియర్ చేయడానికి వెళ్దాము రండి అని పిలుస్తూ ఉంది. అంతలో కరెక్ట్ గా అక్కడికి ఒక అతను వచ్చి స్వర్గరాణి యంత్రం ద్వారా మీతో మాట్లాడడానికి వచ్చారు అని అంటున్నాడు. అది విని షెన్లీ ముందే రాణిగారికి హెల్త్ బాలేదు, ఆ యంత్రాన్ని యూజ్ చేయడానికి చాలా పవర్స్ అవసరం అవుతుంది, ఎందుకు రాణిగారు అలా చేస్తున్నారు అనేసి హీరోని చూసి మీరు కొంచెం వేగంగా రండి, రాణిగారు దాన్ని ఎక్కువసేపు యూజ్ చేయకూడదు అని అంటుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి గూడారంలోకి వస్తున్నారు. ఆ యంత్రం ద్వారా రాణిగారు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. క్షమించండి ఆదిదేవుడు గారు, మీకు నేను వెల్కమ్ చెప్పడానికి రాలేకపోయాను, నన్ను క్షమించండి అని స్వర్గరాణి అంటూ ఉంటే అది విని హీరో మీరేం బాధపడకండి, మీకు బదులుగా ఆ షెన్లీ నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తూ ఉంది, మీరు బాధపడకండి అని అంటున్నాడు. అది విని స్వర్గరాణి ఈ పిల్ల నా మాట వినకుండా అక్కడికి వచ్చింది, మీరేమీ అనుకోకుండా కొంచెం తనని ఇక్కడికి పంపిస్తారా, నేను మీకు వేరే వాళ్ళని అసైన్ చేస్తాను అని రాణి అంటూ ఉంటే వద్దొద్దు ఈ అమ్మాయి బాగానే హెల్ప్ చేస్తుంది అని హీరో అంటున్నాడు. ఇప్పుడు వెంటనే షెన్లీ రాణిగారు మీరు దేని గురించి భయపడుతున్నారో నాకు బాగా తెలుసు, మీరు దేని గురించి బాధపడకండి, వర్క్ కంప్లీట్ కాగానే నేనే అక్కడికి వచ్చేస్తాను, నాకు ఆదిదేవుడు బాగా హెల్ప్ చేశారు, ఆ రుణాన్ని నేను తీర్చుకోవాలి, నేనే హెల్ప్ చేస్తాను అని షెన్లీ అంటూ ఉంటే
అది విని హీరో, ఈ అమ్మాయినే నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. ఈ అమ్మాయిని నాకు హెల్పర్‌గా నేను యూజ్ చేసుకుంటాను అని హీరో అంటున్నాడు. దానికి స్వర్గరాణి, సరే సరే వర్క్ అంతా త్వరగా కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చేయి అనేసి స్వర్గరాణి అక్కడి నుండి మాయమైపోతుంది. స్వర్గరాణి ఎందుకో కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నారు. స్వర్గరాణి వేగంగా వచ్చి వాళ్ళ అసిస్టెంట్ దగ్గర వెంటనే షెన్లీ దగ్గరికి వెళ్ళండి, తనతోనే ఉండండి, వాళ్ళిద్దరు సింగిల్‌గా మాట్లాడుకోకూడదు అని అంటూ ఉన్నారు. వెంటనే అసిస్టెంట్ బయలుదేరబోతుంటే అప్పుడు స్వర్గరాణి, వద్దు వెళ్ళకండి, కానీ అక్కడి నుండి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నాకు తెలియజేయండి అని అంటున్నారు. ఓకే అనేసి అసిస్టెంట్ బయటకు వస్తున్నాడు. ఇప్పుడు అందులో ఒకడు, మన రాణిగారికి ఏమైంది, ఎందుకు మన షెన్లీ ఆదిదేవుడి దగ్గర ఉండకూడదు అని అంటున్నారు. దానికి రీజన్ ఏమైనా ఉందా, రీజన్ ఏంటి? ఇంతకు ముందున్న స్వర్గరాణి కూడా ఆదిదేవుడితో మంచి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయలేదంట. దానికి రీజన్ ఏమై ఉంటుంది అని అడుగుతూ ఉంటే దానికి ఇంకొక అతను, అది అంతా వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు, దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ కాకు, అర్థమవుతుందా అనేసి అంటున్నాడు. ఇప్పుడు స్వర్గరాణి పై స్వర్గంలో ఉండే స్వర్గరాజుకి లెటర్ రాస్తూ ఉంది. నిజం చెప్పండి, ఈ మధ్యలో ఎప్పుడైనా ఆదిదేవుడు భూలోకానికి వెళ్లారా, కొంచెం నిజం చెప్పండి అని లెటర్ రాస్తూ ఉన్నారు. ఇక్కడేమో ఇద్దరూ కలిసి ఆ నది దగ్గరికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అని షెన్లీ అడుగుతూ ఉంటే నది లోపలికి వెళ్ళాలి అని హీరో అంటున్నాడు. అది విని షెన్లీ, నేను నది లోపలికి రాను, ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు వెళ్ళేసి రండి అని షెన్లీ అంటూ ఉంది. అది విని హీరో, ఏం నీకు వాటర్ అంటే భయమా, లేక ఈత రాదా అని హీరో అడుగుతూ ఉంటే నాకు ఈత రాదు అని షెన్లీ అంటూ ఉంది. భయపడకు, నేను ఒక మంత్రవలయం వేసి నిన్ను జాగ్రత్తగా తీసుకుని వెళ్తాను అని హీరో అంటూ ఉంటే నేను రాను అని షెన్లీ అంటుంది. ఇప్పుడు హీరో షెన్లీ తల మీద ఒక తట్టు తట్టగానే షెన్లీ కళ్ళు తిరిగి హీరో మీదనే పడిపోతుంది. హీరో తనని పట్టుకొని ఒక వాటర్ బబుల్ లాంటి మంత్రవలయాన్ని వేసి వాటర్లోకి తీసుకుని వెళ్తున్నాడు. లోపలికి రాగానే తనని లేపుతున్నాడు. దాన్ని చూసి షెన్లీ, అయ్యయ్యో నేనేంటి వాటర్లో ఉన్నాను అనుకొని ఊపిరి బిగబెట్టుకొని వాటర్లో ఉంటుంది. అదంతా చూసి హీరో, ఇలా చూడు, నేను మంత్రవలయం వేసి ఉంచాను, నీ ఫేస్ని నార్మల్గానే ఉంచుకో, చేపలాగా మూతి పెట్టకు, నార్మల్గానే బ్రీత్ తీసుకో అని హీరో అనగానే అది విని షెన్లీ నార్మల్ అయిపోతుంది. కానీ హీరో షెన్లీ చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. దాన్ని చూసి షెన్లీ, నా చెయ్యి వదలండి అని అంటూ ఉంటే దానికి హీరో, నేను ఈ చెయ్యిని పట్టుకున్నంత వరకే ఈ మంత్రవలయం యాక్టివేషన్లో ఉంటుంది, నేను వదిలేస్తే నీకు వాటర్లో ఉన్నట్టు అనిపిస్తుంది, ఊపిరాడదు, పర్లేదా అని హీరో అంటూ ఉంటే అలా అయితే వదిలేయకండి వదిలేయకండి, పట్టుకోండి అని హీరో చేతిని గట్టిగా పట్టుకుని వెళ్తూ ఉంది. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తూ ఉన్నారు. అప్పుడక్కడ ఒక పెద్ద రాయి కనిపిస్తుంది. దాన్ని చూసి హీరో, మనం ఆ ప్లేస్ దగ్గరికి వచ్చేసాము అనేసి ఒక మంత్రాన్ని వేస్తున్నాడు. కానీ ఆ మంత్రము ఆ రాయి దగ్గర పెద్దగా వర్క్ చేయలేదు. ఇది సరిపోదు, ఇంకా కొంచెం పవర్ పెంచాలి అనుకొని హీరో షెన్లీ చేతిని అక్కడే వదిలేసి ఆ స్టోన్ దగ్గరికి వెళ్తూ ఉంటే అదంతా చూసి షెన్లీ, అయ్యో మీరు నా చేతిని వదిలేశారు అని అరుస్తూ ఉంది. అప్పుడే షెన్లీకి బల్బు వెలుగుతుంది. చేతిని పట్టుకున్నా పట్టుకోకపోయినా ఏమీ కాదు అని, హీరో చేసిందంతా ఒక డ్రామా అని కనిపెట్టేస్తుంది. ఎందుకిలా చేశాడు అని షెన్లీ థింక్ చేస్తూ ఉంది. అప్పుడు హీరో మంత్రం వేసేలాగా ఆ స్టోన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆ స్టోన్కి గిలిగింతలు పెడుతున్నాడు. చాలు ఇంకలే, చాలా వర్క్స్ ఉన్నాయి, ఇప్పుడు నువ్వు లేస్తావా లేదా అని హీరో అంటూ ఉంటే షెన్లీ ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంది. అంతలో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.